అందరికీ నమస్కారం, శుభోదయం. ఈరోజు న్యూస్ క్యాన్కి స్వాగతం. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ముఖ్యాంశాలు కానీ చూసినట్లయితే, అణు జలాంతర్గామి నుంచి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష, సబ్మెరైన్ నుంచి తొలిసారి ప్రయోగం, అగ్రదేశాల సరసన భారత్. అంటే బాలిస్టిక్ క్షిపణి నేలపైన ఆకాశం నుంచి ప్రయోగించే పరీక్షలు ఎంతవరకు చేశాము. సబ్మెరైన్ అంటే నీటి అంతర్భాగంలో నుంచి ప్రయోగించే పరీక్షని భారతదేశం పరీక్షించి సక్సెస్ అయింది. అగ్రదేశాల సరసన భారత్ కూడా చేరినట్లయింది ఈ పరీక్షతో. ఈగల్ వచ్చేసింది. గంజాయి డ్రగ్స్ కట్టడికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్, విఘాధిపతిగా ఐజీ ఆకే రవికృష్ణకు బాధ్యతలు. అమరావతిలో రాష్ట్ర స్థాయి నార్కోటిక్ పోలీస్ స్టేషన్, 5 చోట్ల ప్రత్యేక కోర్టులు, ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నెంబర్ 1972. స్మగ్లర్పై సైబర్ నిఘా, డేటాబేస్ తయారీ, విధి విధానాలపై హోంశాఖ ఉత్తర్వులు. జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణం, హాజరైన ఇండియా కూటమి నేతలు. అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందే. ఎదుటివారిని అపఖ్యాతి పాలు చేసే కిరాయి మూకలపై కఠినంగా ఉండాలి. చట్ట ప్రకారం నేరమైన దాన్ని సోషల్ మీడియాలో చేసినా నేరమే. విజయబాబు వాద్యం దాఖలు వెనుక రాజకీయ దురుద్దేశం, హైకోర్టు కీలక తీర్పు. 50,000 ఖర్చులు చెల్లించాలని విజయబాబుకి ఆదేశం. ఇది చెంప మీద కొట్టినట్టయింది. ఎందుకంటే ప్రశ్నించే గొంతు మేము పోరాడతాం, హైకోర్టుకి వెళ్తాం, ఆ కోర్టుకు వెళ్తాం, ఈ కోర్టుకు వెళ్తాం చించుకొని ఈ మధ్య పేపర్లన్నీ తెగరాస్తున్నారు. ప్రశ్నించే గొంతు అయినప్పుడు కోర్టు ఏమని చెప్పింది? ప్రశ్నించే గొంతుకి అసభ్యకర పోస్టులకి తేడా ఉంది. మామూలుగా చట్ట ప్రకారం ఏదైతే నేరం అయితే ఆ నేరాన్ని సోషల్ మీడియాలో చేసినా కూడా దాని ప్రకారం శిక్షించాల్సిందే. అది కూడా నేరమే. భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని మీ ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, అశ్లీల పోస్టులు పెడితే మేము చేతులు కట్టుకొని కూర్చోనము, అది కూడా నేరమే, చట్ట ప్రకారం శిక్షింపబడతారు అని చెప్పి దీని మీద ఎవరైతే విచారణ ఎదుర్కొంటారో వాళ్ళు న్యాయబద్ధంగా పిటిషన్ దాఖలు చేసుకోవాలి. మీరు ఎటువంటి సంబంధం లేని వాళ్ళు మీరు ఎందుకు దీని మీద పిటిషన్ వేస్తారని చెప్పి అతనికి చీవాట్లు పెట్టి ఈ పిటిషన్ వేసినందుకు అతనికి 50,000 ఫైన్ వేయటం జరిగింది. అది హైకోర్టు మంచి నిర్ణయం తీసుకున్నది. వైద్యుల విధుల్లో ఉండేలా నిరంతర పర్యవేక్షణ, సీసీ కెమెరాలు, వీడియో కాల్స్ ద్వారా నిర్ధారణ, రోగులకు సేవలకు మెరుగుపడేందుకు వీలుగా చర్యలు, క్రమంగా కనిపిస్తున్న సత్ఫలితాలు. లంచం ఇవ్వడానికి జగన్ కలిశానని అదానీ చెప్పారా? నిన్న గౌరవ మాజీ ముఖ్యమంత్రి విలేకరుల మీటింగ్ పెట్టారు. సెలెక్టెడ్ జర్నలిస్టులతో, సెలెక్టెడ్ మీడియాతో కలిపి నిన్న విలేకరుల మీటింగ్ పెట్టాడు. దాంట్లో ఏమంటాడు? లంచం ఇవ్వడానికి జగన్ కలిశానని అదానీ చెప్పాడా అంటే ఎవరైనా చెప్తారా? అంటే మీరు ఇంతకుముందు లంచం ఇచ్చిన వాళ్ళందరికీ నేను పలానా వాళ్ళు లంచం, మీరు ఎంతోమంది న్యాయమూర్తులకి వాళ్ళ సిబిఐ ఆఫీసర్లకి వాళ్ళకి లంచం ఇచ్చి మీరు అరెస్ట్ కాకుండా ఇన్ని రోజులు ఆపుకుంటున్నారు. వాళ్ళకి లంచం ఇచ్చామని మీరేమైనా చెప్పారా? మీరు చెబితే వాళ్ళు కూడా ఎందుకు చెప్పలేదని అడగాల. మరీ అసలు మాజీ ముఖ్యమంత్రి హోదాలో మీరు మాట్లాడే మాటలు మరీ విడ్డూరంగా ఉన్నాయి. అభియోగ పత్రంలో నా పేరున్నట్లు FBI, USC, EC మీకు ఫోన్ చేసి చెప్పాయా? అది అలా ఎప్పుడైనా జరుగుద్దా? ఆంధ్రప్రదేశ్ చీఫ్ పొలిటీషియన్ ముఖ్యమంత్రి హోదా అంటే ఏవుతుంది? మీరు కాక ఇంకెవరుంటారు? ఇప్పుడు 19 నుంచి 24 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నది మీరే కదా. ఈ నిర్ణయాలు తీసుకున్నది మీరే కాబట్టి ఖచ్చితంగా మీరే నిందితులు, మీరే విచారణ ఎదుర్కోవాలి. అంతేగాని మీ పేరు సపరేట్గా ఎదిగింటి సందిరెడ్డి జగన్మోహన్ రెడ్డి అని రాయరు కదా. నేను ఇక్కడ ఓ కేసులో CIDతో బైడెన్ పేరు రాయిస్తే అయిపోతుందా? నువ్వు బైడెన్ పేరు రాయమంటంతో వీళ్ళు రాస్తారు. నువ్వు సిస్టమేటిక్గా పెట్టి రాసిస్తే అది తప్పే. అంటే ఇంకా ఆ కంపెనీ ఏదో ఉంది, నేను బైడెన్ పేరు రాస్తా అంటే మోడీ పేరు రాయండి ఒకేసారి సరిపోదు. అదానీ నన్ను చాలాసార్లు కలిశారు, దానికి సిక్కి ఒప్పందం సంబంధం. అవును, ఒక ముఖ్యమంత్రి హోదాలో అదానీ మిమ్మల్ని చాలాసార్లు కలిసినప్పుడు ఎందుకు కలిశారో ప్రజలకు వెల్లడించాల్సిన బాధ్యత మీపై ఉంది. ఆ రెస్పాన్సిబిలిటీ మీ మీద ఉంది. మాకెదురు సీక్రెట్ పనులు ఉన్నాయి, మా మీద నాతో 5-6 సార్లు కలిశారు, నేను ఏమి చెప్పనంటే ఇక్కడ కుదరదు. మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి, లేకపోతే ఇటువంటి చిక్కులు వస్తూ ఉంటాయి.
అవినీతి ఒప్పందానికి అడ్డగోలు సమర్థన. సెకీతో ఒప్పందం అవినీతికి రోల్ మోడల్ కాదా? దళారీ లేరన్నారు. యూనిట్కు 7 పైసలు కమిషన్ తీసుకుంటే సెకీ కూడా దళారీయే కదా. ఇది ప్రభుత్వ దళారీ, ప్రభుత్వం పెట్టినటువంటి దళారీ. అంటే 2 సంస్థల మధ్య, వ్యవస్థల మధ్య ఒప్పందానికి ప్రభుత్వం అధికారికంగా ఒక సంస్థను ఏర్పాటు చేసింది. దాన్ని అచ్చ తెలుగులో చెప్పాలంటే అది ఒక దళారీ వ్యవస్థే. అది ఇక్కడ మనం దళారీ అని అచ్చ తెలుగులో చెప్పుకుంటాం. దాంట్లో అక్కడ మీడియేషన్, ఒప్పందం కుదిర్చడానికి సమన్వయకర్త అని చెప్పుకుంటాం అఫీషియల్గా. అచ్చ తెలుగులో కావాలంటే దళారీ వ్యవస్థ అని చెప్తాము. ఏ రాష్ట్రం కొనని కరెంటు కోసం మనం ఎందుకు వెంపర్లాడాం? ఈ ఒప్పందం రాష్ట్ర ప్రజల నెత్తిన లక్షల కోట్ల భారం వేసే గుదిబండ కాదా? ఆయన నిన్న జగన్ విలేకరుల మీటింగ్ పెట్టి అన్ని రకాలుగా అమెరికా నివేదికలో నా పేరుందని మీకు వాళ్ళు ఏమైనా ఫోన్ చేసి చెప్పారా, ఈ రకంగా మాట్లాడటం జరిగింది. సరే, ఇంకా సాక్షి దినపత్రిక చూసినట్లయితే చారిత్రాత్మక నిర్ణయాలతో సంపద సృష్టించాం. అమ్మ బాబోయ్, ఎక్కడ పెరిగిందో సంపద! చంద్రబాబు పాలనలో సంపద ఆవిరైంది. కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం. అసలు నలుగురు నవ్వుతారు, నోట్లో పోస్తారని కూడా అసలు ఆలోచన లేదు. అంత సంపద సృష్టిస్తే అంత విచిత్రంగా 11 సీట్లకు దిగజారే పరిస్థితి ఎందుకు వస్తుందంటో. ఎట్లా సంపద సృష్టించావు? మీరు ఎక్కడ సంపద సృష్టించారు? ఊరగా డైలాగులు, పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడటం కాదు. ఫలానా దాంట్లో సంపద సృష్టించాం, దీనివల్ల రాష్ట్ర ఆదాయం ఎంత పెరుగుతుంది అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోలార్ విద్యుత్ సిస్టమ్ వచ్చినప్పుడు వాళ్ళు 15 రూపాయలు కొన్నారు, నేను ఇప్పుడు 2.49కి కొన్నాను అంటే ఇది అంతా మిగిలింది కదా, ఇది సంపద సృష్టి కదా అని అంటాడు. అసలు మిమ్మల్ని ఏమనుకోవాలో అసలు నవ్వు వస్తుంది. అంటే వాళ్ళు 5 రూపాయలు కొన్నారు, 10 రూపాయలు కొన్నారు, నేను 2.49 కొన్నాము, మరి ఇది సంపద సృష్టి కదా అని అంటాడు. 2.49 కొన్నదాన్ని మీరు ఇంకా తక్కువకి వచ్చిన దాన్ని వదిలేసి మీరు కొన్నదాన్ని సమర్థించుకుంటూ దాన్ని సంపద సృష్టి అంటే ఎట్టా? సెకీతో కారు చౌకగా యూనిట్ 2.49గా కొనుగోలు చేయడం ద్వారా 10 లక్షల కోట్ల ఆదాయం చేసాం. ఇది సంపద సృష్టి కాదా? బా, ఇంత విచిత్రమైన మహానుభావుడు. 15 మెడికల్ కాలేజీలు, 13,000 కోట్లతో 3 పోర్టుల నిర్మాణం, భవిష్యత్తులో వీటి వల్ల వచ్చే ఉద్యోగాలు, పెరిగే జిఎస్డిపి అభివృద్ధి తదితర అంశాల ద్వారా భారీగా పెరగనున్న సంపద విద్యా వైద్య రంగంలో మేము తెచ్చిన విప్లవాత్మక చర్యల కొన్ని తరాలకు లబ్ధి. భవిష్యత్తులో అంటే నేను ప్రకటించాం, 3 పోర్టులు ప్రకటించాం, మెడికల్ కాలేజీలు కట్టించాం, కట్టకుండా నోటి ద్వారా అన్నీ ప్రకటించాం. ఇవన్నీ కడితే ఇన్ని ఉద్యోగాలు వస్తాయి. ఇది సంపద సృష్టి కాదా? విచిత్రమైన మహానుభావుడు. అవన్నీ కట్టి నెరవేర్చి నువ్వు ఉద్యోగాలు కల్పిస్తే అది సంపద సృష్టి. నువ్వు ఊరకు ప్రకటించి నేను అవి కడుతున్నాను ప్రకటించి అది సంపద సృష్టి అంటే ఎలా మహానుభావ? 87,500 కోట్లు ఆవిరి చేసిన చంద్రబాబును సంపద సృష్టికర్త అంటారా? 1,10,000 కోట్లు ఆదా చేసిన నన్ను సంపద సృష్టికర్త అంటారా? యూనిట్ 6.99కి కొన్న బాబు గొప్ప, 2.49కు నేను కొంటే తప్ప. చౌకగా 2.49కే 25 ఏళ్ల పాటు సెకీ సౌర విద్యుత్ ఇవ్వడం వల్ల రాష్ట్రానికి లబ్ధి జరిగితే తప్పుడు ప్రచారం చేస్తారా? అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ ఛార్జీలను మినహాయించామన్న సెకీ లేఖను పట్టించుకోరా? ఇది రాష్ట్రం, డిస్కంలు, సెకీ మధ్య ఒప్పందం జరిగితే థర్డ్ పార్టీకి తావెక్కడా? రాష్ట్ర అప్పుల విషయంలోనూ ఇలాగే విషయం చిమ్మారు. బడ్జెట్లో 6.4 లక్షల కోట్లని చంద్రబాబు బడ్జెట్ సాక్షిగా చెప్పారు. బయటకు వచ్చే అప్పులు 10 లక్షల కోట్లు, 11 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు అని తప్పుడు ప్రచారం చేస్తారు. సోషల్ మీడియాలో పోస్టులపై పీడీ యాక్ట్ పెట్టారు. నిజంగా మీకు ధైర్యం ఉంటే అప్పు 6.4 కోట్లే 10 లక్షల కోట్లు కాదు అని అబద్ధం చెప్పారు. చంద్రబాబు 6.99 కొన్నాడు, నేను 2.49కి కొన్నాను, దీనికి చంద్రబాబు శిక్ష వేయాలని చెప్పి ఇవన్నిటి మీద కోర్టులో కేసు వేయండి. మీకు ధైర్యం అంటే కోర్టులో కేసు వేయండి, వాటి మీద విచారణ జరిపించండి. మీరు అడ్డగోలుగా పేపర్లో ఏదంటే అది రాయటం కాదు. మీరు ఎప్పుడో 6.49 కొన్నది అది దానికంటే ఇప్పుడు నేను కొన్నది తక్కువ అని అంటే ఎట్లా సరిపోతుంది? సరిపోదు కదా. ఎప్పుడు తీసుకున్నప్పుడు అప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఎలా ఉండే రేట్లు దాని ప్రకారమే విచారించుకోవాలి. మీరు చేసింది ముమ్మాటికి తప్పే, మీరు చేసింది ముమ్మాటికి ఆంధ్రప్రదేశ్కు ద్రోహమే. మీరు లంచం తీసుకోలేదు ఇక్కడ ఎవరు చెప్పలా, అమెరికా ప్రభుత్వం చెప్పింది, ఆంధ్రప్రదేశ్ చీఫ్ అని.
దాని నిజమో కాదో భవిష్యత్తులో విచారణలో తేలుతుంది. దాని గురించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు, చంద్రబాబు నాయుడు వాళ్ళు ఎవరు విమర్శించాల. అమెరికా ప్రభుత్వం దీన్ని బయటపెట్టింది. అమెరికా ప్రభుత్వం బయటపెట్టిందని పేపర్లు రాశాయి. ఇది జరిగింది. అది వాస్తవం ఎంతో కాదో ముందు ముందు తేలుతాయి. దాని గురించి ఇక్కడ కాదు. మీరు విద్యుత్ ఒప్పందాల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ద్రోహం చేశారు. ఇది వాస్తవం. ఇందులో ఎటువంటి సంకోచము లేదు. దీన్ని మీరు ఎన్ని రకాలుగా రాసి సమర్థించుకున్నా కూడా, ఎన్ని రకాల వితండవాదాలు చేసినా కూడా మీరు ఆంధ్రప్రదేశ్కు చేసింది ద్రోహమే. ఇది ముమ్మాటికి నిజం. ఇది ఈరోజు ముఖ్యమైన విషయాలు. నమస్కారం, ధన్యవాదాలు.